సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. కారణం ఏంటి? వాళ్ళు అక్రమకారులు అయిపోయారు, దేవునికి అవిధేయులైపోయారు. దేవుని మాటలు లెక్క చేయని మనుషులు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా పట్టించుకోక దేవుని పట్ల అదే నిర్లక్ష్యం, అదే బద్ధకం, అదే అశ్రద్ధ, అదే తలబిరుసుతనం, అదే వ్యతిరేక భావం, అదే అక్రమం, అదే అవిధేయత, అదే అజ్ఞానం. అటువంటి మానవ సమాజాన్ని దేవుడు చూసి, నా ఆత్మ వారితో ఎల్లప్పుడూ వాదించడు అని పోయిన వారం మనం చదువుకున్నాం. అదే 6వ అధ్యాయంలో 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. వాదించటం అంటే ఏంటో కూడా పోయిన వారం మీకు చెప్పాను. దేవునితో మనం ఎలా వాదిస్తున్నామని చెప్పాను. పోయిన వారం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునితో మనము ఎలా వాదిస్తున్నాం అంటే, దేవుడు మనతో వాదిస్తున్నాడంటే మనం వాదిస్తేనే కదా వాదిస్తాడు. మనం సైలెంట్గా ఉంటే ఇంకా వాదనకు అవకాశం లేదు. ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడు జరుగుద్ది అంటే, ఇద్దరు మాటకు మాట జరుగుతుంటే దాన్నే ఆర్గ్యుమెంట్ అంటారు. ఒక వ్యక్తి సైలెంట్ అయిపోతే అక్కడ ఆర్గ్యుమెంట్కి ఏం లేదు, ఇంకా చూడలేదు. మనం సైలెంట్గా ఉంటే అవతల వ్యక్తికి ఆర్గ్యుమెంట్కి ఛాన్స్ లేదు. కానీ అవతల వ్యక్తి ఆర్గ్యుమెంట్ రన్ చేస్తానంటే యువతల ఏం జరుగుతుందని, ఇటు కూడా మనం వాదిస్తున్నామని. దేవుడు ఏమంటాడంటే, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. అంటే ఎల్లప్పుడూ దేవుని ఆత్మ నరులతో ఏం చేస్తుంది? అప్పటి వరకు ఏం చేసింది? వాదిస్తుంది అంటే దాని అర్థం మనుషులు కూడా దేవునితో వాదిస్తున్నారు. ఇటు నుంచి రిప్లై వెళ్ళినప్పుడే కదా అటు నుంచి ఆర్గ్యుమెంట్ వస్తుంది, లేకపోతే అటు నుంచి రిప్లై వచ్చినప్పుడే కదా ఇటు నుంచి ఆర్గ్యుమెంట్ వెళ్తుంది. అంటే దేవుడు మనుషులతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, వాదిస్తున్నాడు అంటే మనుషులు కూడా దేవునితో భయం లేకుండా, అమ్మో దేవుడు అన్న భయం లేకుండా దేవునితోనే వాదిస్తున్నారు. మనుషులు ఎప్పుడు దేవునితో ఎలా వాదిస్తారు అంటే, మీకు పోయిన వారం జ్ఞాపకం చేశాను. నోటి మాటలతో అయితే దేవుణ్ణి మనం గణపరుస్తాం, కానీ నోటి మాటలతో దేవుణ్ణి స్తుతిస్తాము, మహిమపరుస్తాము. దేవా నీ అంతటి వాడు లేడంటాము, నువ్వు మహోన్నతుడు అంటాము, నువ్వు సృష్టికర్తవు అంటాము, నీకు అసాధ్యమైనది ఏదీ లేదంటాము, ఏమైనా చేయగలవు అనే రకరకాల పాటలు కూడా పాడుతూ ఉంటాం. కానీ ఆ దేవుని మాటకు మాత్రం మన బ్రతుకులో లోబడటం అనేది మాత్రం జరగదు. ఆయన చెప్పిన దానికి మనం ఏమాత్రం విధేయులం అవ్వటం లేదు. ఆయన కూర్చోమంటే కూర్చోవట్లేదు, నించోమంటే నించోవట్లేదు. నువ్వు కూర్చోమంటే నేను కూర్చోవాలా? నువ్వు నుంచోమంటే నేను నుంచోవాలా? నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళాలా? నువ్వు చెయ్యమంటే నేను చెయ్యాలా అన్నట్లుగా మన బ్రతుకుంటుంది. మాటల్లో మాత్రం దేవుణ్ణి స్తుతిస్తున్నాం, కానీ మన చేతలలో బ్రతుకులో మాత్రం దేవునికి అవిధేయులుగానే ఉంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్. దేవునితో మనం ఆర్గ్యూ చేస్తున్నాం. దేవుడు అంటాడు, ఇక ఎల్లప్పుడూ ఈ పనికి మాలిన వాళ్ళతో నేను వాదించలేను, నా వల్ల కాదు, ఇక వాళ్ళని లేపేద్దాం అనుకుంటున్నాను. నోవాహు ఇదిగో 11వ వచనంలో, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. అంటే ఎప్పుడైతే మానవ సమాజము దేవునికి వ్యతిరేకమైపోతుందో, ఎప్పుడైతే మానవ సమాజము దేవుని పట్ల అవిధేయతను కనపరుస్తుందో, ఎప్పుడైతే మానవ సమాజము దేవుణ్ణి గాని, దేవుని వాక్యమును గాని, దేవుని సన్నిధిని గాని, దేవుని పనులను గాని నిర్లక్ష్య పెడుతుందో, ఎప్పుడైతే దేవుణ్ణి చిన్నగా చూస్తుందో, ఆ క్షణమే, ఆ రోజే దేవుని సన్నిధిలో వారి అంతము వచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. నా సన్నిధిని వారి అంతము వచ్చింది అన్నాడు. అంతము వచ్చిందా రాబోతుందా? వచ్చిందా రాబోతుందా? వచ్చింది. నా సన్నిధిని వారి అంతము వచ్చింది అన్న తర్వాత నోవహుతో చెప్పాడు, నోవహు ఇదిగో ఒక ఓడను నువ్వు నిర్మించు. అంతము వచ్చిన తర్వాత కూడా అంటే డిసైడ్ అయిపోయాడు, ఇంకా లేపేస్తాను అని డిసైడ్ అయిపోయాడు.
లేపేస్తానని డిసైడ్ అయిపోయి, ఇదిగో చితిసారకపు మానుతో నీ కొరకు వాడను చేసుకో అని ఆ వాడను గుర్చినటువంటి వివరణ అంతా ఇచ్చాడు. ఆ వాడ ఎంత సైజు ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, కిటికీలు ఎక్కడ, గుమ్మాలు ఎక్కడ, దాన్ని ఏ చెక్కతో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి వివరణ అంతా మనకి కిందకి ఇచ్చాడు. ఆ వాడ నిర్మాణం నోవహు గారు ప్రారంభించిన తర్వాత మీరు ఇక్కడ ఒక మాట ఆలోచించాలి, కొంచెం తెలివిగా ఆ పాయింట్ క్యాచ్ చేయండి. అంతము వచ్చింది, రాబోతుంది కాదు. అంటే దేవుడు డిసైడెడ్, ఇక వీళ్ళని నేను లేపేస్తాను, ఇక వాళ్ళని సహించడం నా వల్ల కాదు, నేను విసిగిపోయాను, వాళ్ళ వల్ల నేను చాలా నొచ్చుకున్నాను, నా సన్నిధిని వారి అంతము వచ్చేసింది 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 లేపేస్తాను. ఇంకా డిసైడ్ అయిపోయాడు దేవుడు. డిసైడ్ అయిపోయిన తర్వాత నోవాహును పిలిచి వాడ నిర్మించు అన్నాడు. వాడ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? 100 years. నోవహు యొక్క 500వ ఏట నోవహు వాడను ప్రారంభించాడు. జలప్రళయం వచ్చింది ఎప్పుడు? నోవహు యొక్క 600వ ఏట జలప్రళయం వచ్చింది. 500వ ఏట ప్రారంభించాడు, 600వ ఏట జలప్రళయం భూమి మీదకి వచ్చింది. అంటే మధ్యలో గ్యాప్ ఎంత? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల పాటు వాడ నిర్మాణం జరిగింది. వాడ నిర్మాణం మాత్రమే కాదు, నోవహు వాడ నిర్మాణం చేస్తుండగా ఏం జరిగిందో మనం చూడగలిగితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, బైబిల్ తెరిచి చూడండి. ప్రతి ఒక్కళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు నాకు చదివి సహకరించండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి, పిల్లల్ని కంట్రోల్లో ఉంచండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మరి 19వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, ఈ మాట మనసులో పెట్టుకోండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, అప్పటికే దేవుని సన్నిధిని వారి అంతము వచ్చింది, వస్తుంది అనలేదు. మీకు అర్థమవుతుంది కదా? నా సన్నిధిని వారి అంతము వచ్చింది, అయినా కూడా దేవుని దీర్ఘశాంతము ఇంకా ఏం చేస్తుందట? అంటే లేపేద్దాం అనుకున్న తర్వాత కూడా ఏం చేస్తున్నాడట? ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడట. లేపేద్దాం అనుకున్నాడు, లేపేయాలని ఫిక్స్ అయిపోయాడు, డిసైడ్ అయిపోయాడు. అనుకున్న తర్వాత కూడా దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా, ఆ మాట అక్కడ ఆగండి. అంటే వాడ సిద్ధపరచుచుండగా, వాడ సిద్ధపరచుచుండగా అంటే వాడ సిద్ధపరచటానికి ముందే దేవుడు కమిట్ అయిపోయాడు లేపేద్దామని. లేపేద్దామని కమిట్ అయిపోయిన తర్వాత వాడ నిర్మించమని నోవహుతో చెప్పాడు. వాడ సిద్ధపరచబడుచుండగా దేవుని దీర్ఘశాంతం ఇంకా ఏం చేస్తుందట? కనిపెడుతుందట. అంటే లేపేద్దామని దేవుడు కమిట్ అయిన తర్వాత కూడా దీర్ఘశాంతంతో ఉన్నాడు, వాడను సిద్ధపరచమన్నాడు. అంటే దేవుని ప్రేమను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. అంటే మనసు ఒప్పుకోవట్లేదు, ఆయనకి మనసు అంగీకరించట్లేదు. చంపేద్దాం అనుకున్నాడు, కానీ చంపేయాలని డిసైడ్ అయ్యాడు, కానీ ఇంకా ఆయన దీర్ఘశాంతం దేనిని బట్టి అంటే మన మీద ప్రేమను బట్టి. ఇంకా అవకాశం ఇద్దాం, సరే మరొక ఛాన్స్ ఇద్దాం, మరొక ఛాన్స్ ఇద్దాం. ఇది ఫిక్స్ అయిపోయిన తర్వాత కూడా చంపేద్దామని ఆయన విసిగిపోయి, ఆయనకి హృదయంలో నొచ్చుకుని, ఇక వీళ్ళతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు నోవహు అని మాట్లాడిన తర్వాత కూడా, ఇక వాళ్ళని చంపేయాలనుకున్నాను, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అని చెప్పిన తర్వాత కూడా మరలా ఏముందట? ఆయనలో దీర్ఘశాంతం ఉందట. అది దేవుని ప్రేమ. ఆయన దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా,
పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా, ఇదిగోండి, వాడ సిద్ధపరచుచుండగా దేవుని దీర్ఘశాంతం దేనికి అవకాశం ఇచ్చింది? దేవుని దీర్ఘశాంతం దేనికి అవకాశం ఇచ్చింది? వాడ నిర్మాణానికి అవకాశం ఇచ్చింది. లేపేయాలనుకున్నప్పుడు లేపేయచ్చుగా, చంపేద్దాం అనుకున్నప్పుడు చంపేయచ్చుగా. ఎవడడుగుతాడు దేవుణ్ణి? నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, వచ్చేసింది, ఇంకా లేపేస్తాను. వాళ్ళు మరణానికి అర్హులు, వాళ్ళు నాశనానికి అర్హులు, వాళ్ళని చంపేస్తానని సిద్ధపడిపోయిన తర్వాత ఆయన సన్నిధిని మానవ సమాజం యొక్క అంతము వచ్చిన తర్వాత కూడా ఇంకా దీర్ఘశాంతం మనసొప్పుకోవట్లేదు. వాళ్ళకు మరొక అవకాశం ఇద్దామని మరలా నోవహును పిలిచి, నోవహు ఓడ నిర్మించు అంటే మరొక అవకాశం దేవుడు మానవ సమాజానికి ఇస్తున్నాడు. మనుషులను శిక్షించడానికి దేవునికి మనసు రావటం లేదు. మనం కూడా చూడండి, పిల్లల్ని గద్దిస్తున్నప్పుడు ఎప్పుడు అదే మాట మాట్లాడుతుంటాం. ఎప్పుడు అంటాం ఇంకొకసారి, ఎప్పుడు అదే మాట. అవునా కదా? పిల్లలు మనం ఎలా భయపడతాం బాబు? అరే ఇంకొకసారి ఇది రిపీట్ అయ్యిందో అంటావు, అది మళ్ళీ రిపీట్ అవుద్ది, మళ్ళీ నువ్వు ఇదే రిపీట్ చేస్తావు. వాడు మళ్ళీ రిపీట్ చేస్తాడు, నువ్వు కూడా అదే రిపీట్ చేస్తావు, మళ్ళీ అదే మాట. ఏమని? మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అయ్యిందో, ఇంకొకసారి రిపీట్ అయ్యిందో అంటావు. వాడు మళ్ళీ రిపీట్ చేస్తాడు, మళ్ళీ నువ్వు రిపీట్ చేస్తావు. అంటే ఏంటిది? అంటే శిక్షించడానికి మనకేం రావట్లేదు, మనసు రావట్లేదు. చేతులారా బిడ్డల్ని కొట్టాలంటే మనసు రాదు, కానీ బుద్ధి చెప్పాలి. అందుకే వార్నింగ్, అరే ఇంకొకసారి అంటాం, అలా 100 సార్లు అవుతుంది. దేవుడు కూడా చంపేయాలని సిద్ధపడిపోయిన తర్వాత నోవహును పిలిచి నోవహు ఓడ నిర్మించినట్టు. దట్ ఈస్ దీర్ఘశాంతం. ఆయన దీర్ఘశాంతం అండి. పోయిన వారం మీకు చెప్పాను, రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుని అనుగ్రహము, అదిగోండి, దేనికట? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును ఏం చేస్తున్నామంటే మనం తృణీకరించదవా? చంపేద్దామని దేవుడు నిర్ణయించుకున్న తర్వాత నోవహును పిలిచి ఓడ కడితే అప్పుడు ఏం జరుగుతుందంట? వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అనగా పాపమనే చెరలో, అవిధేయత అనే చెరలో, తలబిరుసుతనం అనే చెరలో, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టడం అనే చెరలో, దేవుని వాక్యముని పట్టించుకోకపోవడం అనే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అనగా మనుషుల వద్దకు. అంటే ఒక చిన్న గ్రామటిక్ కోటింగ్ ఇచ్చడంతే. ఆత్మలను మళ్ళీ ఆత్మలు అనుకోకండి, ఆ రోజున్న మనుషుల యొద్దకు. మనం కూడా ఆత్మలమే కదా, మనం కూడా శరీరాల్లో ఉన్న ఆత్మలమే. ఇక డైరెక్ట్గా ఆత్మలు అంతే. ఆ రోజు నోవహు కాలంలో శరీరాల్లో ఉన్న ఆత్మలు, అనగా ఆ రోజు ఉన్న మనుషుల దగ్గరికి వాడ సిద్ధపరచబడుచుండగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ప్రకటన ఎప్పుడు జరుగుతుందంటే దేవునికి దీర్ఘశాంతం ఉన్నప్పుడే ప్రకటన జరుగుతుంది. ఎందుకు ప్రకటన జరుగుతుంది అంటే మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. ఆయన అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతము దేనికట మనల్ని ప్రేరేపిస్తుంది? మారు మనస్సు పొందటానికి. వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటిస్తే ఏమైందట? ఆ ఓడలో కొందరు, అనగా ఎంతమంది అటమ్మా? 8 మంది. 8 మంది. 8 మందేనా? మిగతా వాళ్ళంతా ఏమైపోయారండి? ఎటు వెళ్ళిపోయారు? 8 మందే ఎందుకు రక్షించబడ్డారు? ఎవరా 8 మంది? ఎవరంట 8 మంది? ఎవరు? నోవహు గారు,
ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, 3 కోడండ్రు. ఈ 8 మంది తప్ప ఒక్కడు కూడా రాలేదంట. ఇంకా ఎందుకు రక్షించబడలేదు? అవిధేయులు, అవిధేయత, అజ్ఞానం. దేవుని వాక్యం అంటే లెక్కలేనితనం, దేవుని సన్నిధి అంటే లెక్కలేనితనం. బాప్తిసం తీసుకున్నప్పుడు మాటిస్తున్నావు కదా దేవునికి. నేను అడుగుతున్నాను, అడగట్లేదా? అమ్మా, రక్షణ పొందిన తర్వాత ఇక మీదట, ఇప్పటి వరకు నువ్వు ఒక విజిటర్గా నువ్వు సంఘంలో ఉన్నావేమో కానీ ఇక మీదట ఇదిగో క్రీస్తు ప్రభు తన పవిత్రమైన రక్తముతో నీ పాపాలన్నీ ఇదిగో ఈ నీటి ద్వారా, ఈ బాప్తిస్మం ద్వారా కడిగేశాడయ్యా. నీ పాపాలన్నీ తొలగించాడు, నిన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దాడు. ఆయన రక్తమిచ్చుకున్న సంఘములో చేర్చుకున్నాడు. ఇక నువ్వు నా సొత్తు అన్నాడు, నీవు నా సొత్తు అన్నాడు. తన సంఘములో చేర్చుకున్నాడు. ఇక మీదట చేర్చబడిన వారు సమాజముగా కూడుట మానకండి అన్నాడు, పాపము చేయకండి అన్నాడు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించకండి అన్నాడు. కానీ ఆ రోజు బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రం తల ఊపావే, ఆ రోజు మాత్రం నేనే తప్పు చేయనన్నావే, ఇకపై నేను పాపము చేయనని దేవునికి మాట ఇచ్చావే. సంఘము ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట. అంటే దేవుడు కంటికి కనిపించట్లేదని దేవుడు అంటే లెక్కలేనితనమా చెప్పండి? ఆ రోజు మాట ఇచ్చావు కదా, ఇక మీద నేను ఆదివారపు ఆరాధన మానను. ఎందుకంటే క్రైస్తవులకు దేవుడిచ్చిన ఆజ్ఞ, ఆదివారపు ఆరాధన మానకూడదు, ఆరాధన మానకూడదు, సమాజముగా కూడుట మానవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ రోజు ఆ ఆజ్ఞను నీకు తెలియపరిచినప్పుడు నేను ఈ ఆజ్ఞకు లోబడతాను, నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టను అని ఆ రోజు బాప్తిసం తీసుకున్నప్పుడు మాట ఇచ్చావే. ఏమైపోయింది ఆ మాట? ఏమైపోయింది ఆ మాట? నువ్వు దేవునికి చేసిన ప్రమాణం ఏమైపోయింది? ఆలోచించండి ప్రియులారా, ఏమైపోయింది? దేవునికి చేసిన ప్రమాణం సంగతి ఏంటి? అడగడా దేవుడు? దేవుడు లెక్క అడగడా? ఎందుకురా మాట ఇచ్చి తప్పవని అనడా? అంటే భయం లేదా? అడిగితే చూద్దాంలే అనుకుంటున్నాం. ఒకవేళ అడిగినప్పుడు చూద్దామని అంటే ఏం చూద్దాం? అడిగినప్పుడు చూద్దామనంటే చూడడానికి ఏముండదు, ఇంకా చూడడానికి ఏముండదు. అంటే దేవుని దీర్ఘశాంతాన్ని మనం తృణీకరిస్తున్నాం ప్రియులరా. దేవుని మాట లెక్కలేదు. ప్రకటిస్తున్నాడట. ఎంత ప్రకటించినా, ఎంత అరిచినా, ఎంత మొత్తుకున్నా, ఎంత బ్రతిమిలాడినా ఆఖరికి ఏమో బ్రతిమిలాడు ఉంటాడా చెప్పండి. నోవా గారికి తెలుసు జలప్రళయం రాబోతుందని, మొత్తం సర్వ భూమి మునిగిపోతుందని, భూమి మీద ఉన్నటువంటి నేల మొలకలు సహితం మొత్తం అంతా నాశనం అయిపోబోతుందని దేవుడు చెప్పిన తర్వాత దేవుని మాట నమ్మి వాడ నిర్మిస్తున్న నోవహు ప్రకటిస్తున్నప్పుడు చెప్పి ఒకనొక సందర్భంలో ఏడ్చి కూడా ఉండొచ్చండి. బహుశా అమ్మ మీకు దండం పెడతానమ్మా, మీ పిల్లలు చచ్చిపోతారమ్మా, నా మాట వినండి, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటారు, మీ పసిపిల్లలు నీటిలో మునిగి చచ్చిపోతారు, ఊపిరాడక చచ్చిపోతారు, మీరు చచ్చిపోతారు, మీ పిల్లలు చచ్చిపోతారు, దయచేసి నా మాట వినండి అమ్మా, ప్లీజ్ అమ్మా అని నోవహు బతిమాలాడు ఉండొచ్చు, మేబీ. ఎందుకంటే మన కళ్ళ ముందు మనకు తెలిసి ఎవరైనా నష్టపోతుంటే మనం చూస్తూ ఉండగలవా చెప్పండి? ఉండలేం కదా. మన కళ్ళ ముందు అక్కడ లారీ కింద పడిపోతుంటే మనం ఆపగలిగిన స్థితిలో ఉండి నిలబడతామా? అలాగా శిలా విగ్రహం లాగా నిలబడం. వెంటనే అతను రక్షించే ప్రయత్నం చేస్తాం. ఆ సందర్భంలో మనకు కొంచెం గాయం అవుతుంది అనుకున్నా కూడా మనం వెనకాడే పరిస్థితి ఏమీ ఉండదు అక్కడ. అంటే రక్షించడం కోసం రాబోయే ప్రమాదాన్ని, ప్రళయాన్ని ఎరిగినటువంటి నోవహు గారు ఎంత బ్రతిమలాడుంటాడు, ఎంత వేడుకుని ఉంటాడు, ఎంత కోప్పడి ఉంటాడు, ఎంత 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 వాళ్ళ కోసం ప్రాకులాడి ఉంటాడు చెప్పండి. మారండి, ఇదిగో దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తున్నాడు, ఇదిగోండి దానికోసం నేను ఓడ నిర్మిస్తున్నాను, దేవుడు నాతో చెప్పాడు, రండి వాడలోకి రండి ప్లీజ్ అని ఒకవేళ బతిమిలాడు ఉండొచ్చు. కానీ ఎవ్వరు రాలేదండి, ఏంటంటే ఇంత అవిధేయత ఏంటండి మానవ సమాజానికి దేవుడు అంటే? అండ్ మీకు కూడా చెప్తున్నాండి, మీలో కూడా అవిధేయత ఉంటుంది. ఒక వారం కనపడితే మరొక వారం కనపడదు. బైబిల్ చదవండి అంటే బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోండి అంటే ప్రార్థన చేసుకోరు, దేవుని పని అంటే రారు. ఏమో అప్పుడప్పుడు వస్తే ఓకే, కానీ ఎంతవరకు ఉన్నావు? తగినంత ఉందా మన భక్తి? తగినంత ఉందా? అంతో ఇంతో ఉంటే కుదరదండి. ఏమంటే మీకు అన్నం పెట్టాను అనుకోండి, ప్లేట్లో ఎంత పెట్టి వెళ్ళిపోండి అంటే అయిపోద్దా? ప్లేట్లో ఓ ముద్ద వాడేసి సరిపెట్టుకోగలరా? మరి ఎంత ఉండాలి మనకు అన్నం?
కంచంలో ఎంత ఉండాలి? కంచంలో ఆహారం ఎంత ఉండాలి? ఆకలి తీరినంత. ఎంత ఉండాలి? అంతేనా కదా? ఏదో ఇంత వేసి తినేసి వెళ్ళిపో అంటే కుదరదు. రే పెడితే ఫుల్గా పెట్టు, లేదంటే మానే, ఏంట్రా సగం పెట్టు, సగం ఆకలితో వెళ్ళిపోమంటావా అంటాం మనం. అంటే ఆహారం ప్లేట్లో ఎంత ఉండాలి అంటే తగినంత, ఆకలి తీరినంత, ఆకలి తీరినంత ఉండాలి. మరి భక్తి, మరి విశ్వాసం, దేవుడంటే ప్రేమ, దేవుని పట్ల విధేయత ఎంత ఉండాలి? ఎంతో కొంత ఉంటే ఓకేనా? ఎంతో కొంత ఉంటే ఓకేనా? నో, తగినంత, ఎంత ఉండాలో అంత. కానీ ఈరోజు మన వల్ల లేవండి. దేవుడు అదే అంటున్నాడు, నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. కాకపోతే ఆయన దీర్ఘశాంతం, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరం, ఆయన వాత్సల్యం, ఆయన్ని మనస్సు ఒప్పుకొనివ్వట్లేదు. చంపడానికి, శిక్షించడానికి మనసు రాక మరలా నోవాహును పిలిచి, నోవాహు ఎందుకైనా మంచిది, మరొక 100 ఏళ్ళు వాళ్ళకి సమయం ఇస్తాను, ఈ లోపు నువ్వు ఓడ నిర్మించయ్యా అన్నప్పుడు ఒక పక్క ఓడ నిర్మిస్తూ మరొక పక్క సువార్త ప్రకటిస్తుంటే ఎవ్వడూ మారలేదండి. అదే పేతురు పత్రిక 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, ఆ మాట చూడండి, రే నిన్ను వదలను అన్నాం కదండి మనం. నిన్ను వదలరా అంటాం, నిన్ను వదలను. పూర్వకాలం ఉందన్నటువంటి లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి ఏం రప్పించాడంటండి? జల ప్రళయమును రప్పించాడు. భక్తిహీనులను విడిచిపెట్టాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఏదో సహిస్తాడు, ఓర్చుకుంటాడు కొంతకాలం, కొంతకాలమైన సహనం, కొంతకాలమైన దీర్ఘశాంతం, కొంతకాలమైన ఓర్పు, ఎల్లకాలం కాదు. భక్తిహీనులను విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7గురిని కాపాడేనో. నోవాహును మరి 7గురిని, అంటే మొత్తం 8 మందిని. మరి మిగతా వాళ్ళు ఎందుకు లేపేశాడు? భక్తిహీనులు. దేవుడు భక్తిహీనులు విడిచిపెట్టడు, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పరిస్థితులు తల్లకిందులు అయిన తర్వాత, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య అంటే అన్నయ్య ప్రార్థన చేస్తాడేమో కానీ ఆయన వింటూ. పరిస్థితులు ఒకవేళ తారుమారు అయితే ఏమో తెలీదు. ఇప్పుడు ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. నీ లోపల అవయవాలు ఏం జరుగుతున్నాయో మనకు తెలుసా? తెలీదు. ఈ రోజు నువ్వు క్షేమంగా హాయిగా ఉన్నావు, రేపొద్దున్నేంటో నీకు తెలీదు, నాకు తెలీదు. రేపు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటున్నావేమో. బహుశా ఒకవేళ తలకిందులైపోయి ఐసీయూలో ఉంటావేమో. అవునా కదా తమ్ముడు? తెలీదు, మనకు తెలీదు. రేపేం జరుగుద్దో మీకు తెలీదు అన్నాడు. రేపేమి సంభవించినో మీకు తెలీదు అన్నాడు. ఒకవేళ దేవుడు గనక దీర్ఘశాంతాన్ని విడిచిపెడితే ఇక చాలు అనుకుంటే ఏంటి? ఇంకా చాలు అనుకుంటే ఏంటి? ఇక నా వల్ల కాదు, ఈ అవిధేయుల్ని, దుర్మార్గుల్ని, భక్తిహీనుల్ని నేను భరించలేను, ఇంకా చాలు అనుకుంటే ఆ రోజు జలప్రళయం వచ్చింది. ఎందుకు ఆ మాట మనకు చెప్తున్నాడంటే నీకు కూడా అలాగే ఉంటుందని వార్నింగ్. రే ఆ రోజు వాడు మాట వినకపోతే వాడిని లేపేశాను అంటాడంటే అర్థం ఏంటి? ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? మాట వినకపోతే వాడిని లేపినట్టే నిన్ను కూడా లేపుతాను అంటున్నాడు. కానీ ఎవరో పట్టించుకోవట్లేదండి. ఆ రోజు నోవాహు ప్రకటించాడు, ఈ రోజు నాలాంటి వాళ్ళు అందరూ ప్రకటిస్తున్నారు, కానీ పట్టించుకోరు. దేవుని మాటలంటే లెక్కలేనితనం, దేవుడు అంటే లెక్కలేనితనం. నువ్వు ఎంత చెప్పు అదే పద్ధతి, అదే విధానం, అదే బ్రతుకు,
అదే నిర్లక్ష్యం, అదే అవిధేయత, అదే భక్తిహీనత. నా సన్నిధిని వారి అంతము వచ్చింది అన్నాడు. భయం ఉండొద్దండి దేవుడు అంటే? భయం ఉండొద్దా? ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఎలా ఉన్నాయో తెలుసా? నోవాహు సువార్త ప్రకటిస్తుంటే, ఓడ నిర్మిస్తూ, అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నారో సమాజం, ఆ రోజు మానవ సమాజం ఎలా ఉందో క్రీస్తు ప్రభు మాట్లాడుతూ, మత్తయి సువార్త ఒకసారి మీరు చూడండి, 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అందరం చూద్దాం ప్రియులారా, అందరం చూద్దాం ప్రియులారా. ఈ మాటల వల్ల మనం గద్దించబడాలి, మనం హెచ్చరింపబడాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మారాలని, భయం పుట్టాలని, దేవుని పట్ల శ్రద్ధ కలగాలని, దేవునికి విధేయులం అవ్వాలని. 24వ అధ్యాయం మత్తయి సువార్త, 24వ అధ్యాయం మత్తయి సువార్త 37వ వచనం నుండి చూద్దాం ప్రియులరా. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. నోవహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడి అంటే యేసు క్రీస్తు ప్రభువు రాబోతున్న ఈ అంచె దినాలు కూడా అలానే ఉన్నాయి అంటున్నాడు. చదవండి. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు ఎలా ఉన్నారటండి వారు? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు. ఎలా ఉన్నారటండి? జలప్రళయం వచ్చినంత వరకు ఎలా ఉన్నారటండి ఆ రోజు మనుషులు? తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు. ఇప్పుడు కూడా అంతే కదా? ఏమైనా తేడా ఉందండి? ఇప్పుడు కూడా అంతే. తినడం, త్రాగడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, సమర్థవంతులు చేసుకోవడం, దినాలు చేసుకోవడం చేస్తాడు దేవుడు. మనకు కూడా దినం చేస్తాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఆదివారమే పెళ్ళిళ్ళు, ఆదివారమే దినాలు, ఆదివారమే ఫంక్షన్లు, ఆదివారమే తినడాలు, ఆదివారమే తాగడాలు. దేవుని సన్నిధికి 1 గంట 2 గంటలు వెచ్చించలేని నువ్వు ఎలాగయ్యా దేవుని కృపకు పాత్రుడు కాగలవు? అసలు న్యాయం ఆలోచించండి, వినాలి జ్యోతి. దేవునికి కనీసం 2 గంటలు వెచ్చించలేని నువ్వు ఎలా దేవుని కృపకు పాత్రుడవు కాగలవు? వారానికి ఒకసారి, కనీసం వారానికి ఒకసారి 2 గంటలు దేవుని సన్నిధిలో మనసారా కూర్చొని హృదయపూర్వకంగా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించలేని నువ్వు, మనసారా 45 నిమిషాలు లేదంటే 1 గంట సేపు దేవుని వాక్యాన్ని గుండెతో వినలేని నువ్వు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో 2-3 గంటలు గడపలేని నువ్వు ఎలా దేవుని సహాయాన్ని కోరగలవు? ఎలా దేవుని కృపను పొందగలవు? ఎలా దేవా నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని కాపాడు అని మోకరించి ప్రార్థన చెయ్యగలవు? అవునా కదా? ఏ మొహం పెట్టుకొని, దేవుడితో అవసరం లేదా? నీకు దేవుడితో పని లేదా? దేవుడు నీకు అక్కర్లేదా? దేవుడు నీకు అక్కర్లేకపోయినా నువ్వు సంతోషంగా బ్రతకగలవని నువ్వు అనుకుంటున్నావా? దేవుని నిర్లక్ష్య పెట్టి కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉండగలనని మనం అనుకోగలమా? సాధ్యమా? మరి ఎందుకండి దేవుడు అంటే అంత నిర్లక్ష్యం మనకి? నోవహు కాలములో ఎలా ఉన్నారో మనుష్య కుమారుని రాకడ కాలములో కూడా మనుషులు అలాగే ఉన్నారు. తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరే. కొట్టుకుపోయినంత వరకు ఎరగలేదట. మనుషులు ఎంత అవిధేయులంటే, ఎంత కఠినులంటే, హృదయాన్ని కఠినపరచుకోవడంలో నెంబర్ 1 అండి మనం. ఒక పక్క నోవహు ప్రకటిస్తున్నాడు, జలప్రళయం రాబోతుంది, ఇదిగో మీరు అందులో మునిగి చనిపోకుండా ఉండాలంటే ఓడలోకి వచ్చి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ బిడ్డల్ని రక్షించుకోండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి అని ప్రకటిస్తుంటే నోవహును వెర్రివాడిగా చూశారండి.
జలప్రలయం రావడం ఏంటి, భూమంతా మునిగిపోవడం ఏంటి, ఒక దుక్కు వాన గుర్తుంది, మహా అయితే 2 దుక్కులు గుర్తుంది, లేదా ఒక పూట గుర్తుంది. జలప్రలయం అట, మునిగిపోవడం అట. ముసలోడికి పిచ్చి పట్టింది అనుకున్నారండి. అలా 100 ఏళ్ళు గడిచిపోయిందండి. 100 ఏళ్ళు గడిచిపోయిందండి. ఆఖరి 40 రోజులు మిగిలాయండి. అంతే కదా, 40 రోజులే కదా కురిసింది ప్రచండమైన వర్షం. వర్షం ప్రారంభమైనప్పుడు చినుకులు పడుతుంటే ఏముందలే చినుకులు, మనకి తెలియదు చినుకులా అనుకుని ఉండొచ్చు బహుశా. 1 గంట కురిసి ఆగిపోద్ది, 2 గంటలు కురిసి ఆగిపోద్ది అనుకుంటే గంట అయ్యింది, 2 గంటలు అయింది, ఈ చినుకులు మాత్రం ఆగలేదు. డౌట్ రావాలి కదండి, ఏంటి వర్షం ఆగట్లేదు, డౌట్ రాలేదు. పూట కురిసింది, డౌట్ రాలేదు. ఒక రోజంతా కురిసింది, రోడ్లు నిండాయి, రోడ్లు కాలువలు అయ్యాయి, వాకిట్లోకి నీళ్ళు వచ్చాయి. ఏముందిలే రేపు ఆగిపోద్దులే అనుకున్నారు, రాత్రి పడుకున్నారు. పొద్దున్నే లేచి చూస్తే అదే వర్షం, అదే కుండపోత, అదే నీరు, పెరిగింది నేల మట్టం. డౌట్ రావాలి కదా, భయం కలగాలి కదా. అమ్మో కొంపతీసి ముసలాయన చెప్పింది కానీ జరుగుద్దంటావా అని సందేహం కలగాల వద్దా? హృదయ కాఠిన్యం. ఎంతసేపు కుదిలే, అదే ఒకవేళ కురిసిన ఆగితే అరగంటలో వాటర్ అంతా లాగేద్దులే అనుకున్నారు. ఆ రోజు కూడా వర్షం కురుస్తూనే ఉంది, 2వ రోజు కూడా కురుస్తుంది. 2వ రోజంతా కూడా వర్షం ప్రచండంగా ఆకాశపు తూములు విప్పబడి పడుతుంటే, ఒక ప్రక్క నీళ్లు క్రమక్రమంగా వాకిట్లోకి వచ్చి, వాకిట్లోంచి గుమ్మాలోకి వస్తే, గదుల్లోకి రావడానికి నీరు సిద్ధంగా ఉంటే, నీ గడపలను నీరు తాకుతుంటే అప్పుడైనా భయం కలగాలి కదా. కొంప తీసి పెద్ద ఆయన చెప్పింది కానీ జరుగుద్దేమో అన్న ఒక సందేహం రావాలి కదా. రాలేదు. కఠినత్వం, ఎంత కఠినత్వం. అయినా కూడా ఒక పక్క తినడం అట, ఒక పక్క తాగడం అట. వర్షం వస్తే ఏముంది, గొడుగులు వేసుకుందాం, రెయిన్ కోట్లు వేసుకుందాం, నీళ్లు నిండిపోతే చిన్నగా పడవలు లాంటివి వేసుకుని వెళ్దాం, పోయిందేముంది, దీనికి భయపడేది ఏముంది. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు పిల్లలు. రోజు రోజుకి నీళ్లు పెరుగుతున్నాయి, వర్షం కురుస్తుంది, వర్షం ఆగటం లేదు. ఒక పక్క నీటి మట్టం పెరుగుతుంది, క్రమక్రమంగా ఇళ్లలోనికి నీళ్లు వస్తున్నాయి. ఏమంటే సందేహం రావద్దా, భయం కలగొద్దా? అమ్మో ఎందుకైనా మంచిది పెద్ద ఆయన గారికి వెళ్ళిపోవడం బెటర్ అనుకుని అనుకోవాలి కదా. అలా 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 క్రమక్రమంగా వాటర్ పెరిగిపోయింది. వీళ్ళు తింటానే ఉన్నారట, తాగుతూనే ఉన్నారట, పెళ్లి చేసుకుంటూనే ఉన్నారట, పెళ్లికి ఇస్తూనే ఉన్నారట. వర్షం మాత్రం ఆగలేదట. వర్షం పెరిగిపోతుంది. ఇక వర్షం ప్రచండమయ్యింది, జలాలన్నీ నిండిపోయాయి, నేల మీద నీరు పెరుగుతుంది. ఇప్పుడు భయం ప్రారంభమైతే ఒకవేళ నవాగరు అంటే వెళ్ళడానికి అవుద్దా ఆ నీటిలో? ఒక మనిషి ఎత్తు నీరు వచ్చిన తర్వాత వెళ్ళగలడా మనిషి? అడుగు తీసి అడుగు వేయగలడా? కళ్ళ ముందు మీరు ఎంతమంది టైటానిక్ మూవీ చూసారండి? చూసారా? ఎంతమంది టైటానిక్ మూవీ చూసారు? చేతండి. టైటానిక్ సినిమా చూసాను. పండుగడు చూశాడు, చంద్ర తమ్ముడు చూశాడు, లీజీ చూసింది. ఇంకెవరు చూడలేదా? టైటానిక్ మూవీలో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాండి. వాళ్ళు చాలా ప్రగల్భాలు పలికారు. వాళ్ళు వెళ్ళే ముందు దేవుడు కూడా దీన్ని ఏం చేయలేడు అన్నారండి వాళ్ళు. తెలుసా? ఆ రేంజ్ లో నిర్మించాం వారిని, దేవుడు కూడా దీన్ని టచ్ చేయలేడు అనుకుని మాట్లాడుకున్నారట. ఆ రోజు వాళ్ళు అనుకున్నట్టుగానే గుద్దింది, 2 ముక్కలయ్యింది షిప్. అందులో భలే చూపించడండి ఆయన. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ పేరు చెప్పగలరా? టైటానిక్ డైరెక్టర్ ఎవరు తమ్ముడు? జేమ్స్ కెమెరాన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జేమ్స్ కెమెరాన్. ఆ తర్వాత అవతార్ నిర్మించాడు. అవతార్ 1, అవతార్ 2 జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్ లో అద్భుతంగా చూపించాడండి. ఆఫ్ కోర్స్ మొత్తం గ్రీన్ స్క్రీన్, అదంతా గ్రీన్ స్క్రీన్, చిన్న సెట్ అంతే. నిజంగా అది చూస్తుంటే వాళ్ళు మునిగిపోవడం చూస్తుంటే మనం ఏడుస్తాం. వాళ్ళు ఐస్, ఆ మంచు లాంటి నీటిలో గట్టకట్టుకుపోతా ఉంటే అలా చూపిస్తాడు. గట్టకట్టుకుపోయి అలా చచ్చిపోతారు అంతే. సముద్రంలో గట్టకట్టుకుపోయి చచ్చిపోతారు అంతే. ఆ సీన్ మనకు చూపిస్తుంటే చూస్తున్నప్పుడు జలప్రలయం ఇలాగే జరిగి ఉంటుందేమో అనిపించింది. అందులో ఆ సీన్ లో చనిపోతుంటారు వాళ్ళు. అందులో ఒక లవ్ స్టోరీ, ఫిక్షన్ యాడ్ చేశారు. నిజంగా రియల్ గా జరిగిందే కానీ అందులో లవ్ స్టోరీ యాడ్ చేశాడు. ఆ లవ్ స్టోరీలో వాళ్ళిద్దరూ మునిగిపోవడం, ప్రజలందరూ మునిగిపోవడం, ఆ సీన్ చూపించినప్పుడు ఆ టైటానిక్ మూవీ చూస్తుంటే ఇలాగే జరిగి ఉంటుందేమో బహుశా జలప్రలయం. తప్పించుకుందామన్న అవకాశం లేదు. ఇక ఎంతని ఈదుతారండి, సముద్రాన్ని ఎంతని ఈదుతారు. ఆ రోజు నోవహు కాలంలో నీళ్లు పెరిగిపోతే ఒకవేళ తప్పించుకుందాం, వాడ ఎక్కేద్దాం అని ఒకవేళ అనుకున్నా కూడా అడుగులు పడవు. గుర్తుపెట్టుకోండి,
నీరు పేకల లోతుకు వచ్చినప్పుడు రక్షించుకుందాం, వాడ ఎక్కుదామని నువ్వు అనుకున్నా నీ అడుగులు వేయడానికి అవకాశం నీకు ఉండదు. అదే అడుగు పరిస్థితులు బాగున్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతున్నప్పుడు, ప్రకటన జరుగుతున్నప్పుడు, నీ మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నప్పుడే ఆ అడుగు పడుంటే నీకు అంత పరిస్థితి వచ్చేది కాదు. నీళ్లు నిండిపోయిన తర్వాత పరిగెడదాం అనుకుంటే అది నీ వల్ల కాదు. అదే నీళ్లు రాక ముందే నువ్వు పరిగెట్టుంటే నీ బ్రతుకు బాగుండేది. ఈరోజు మనకు అడుగులు పడట్లేదండి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే. దేవుడు అంటే మనకు శరీరం సహకరించట్లేదు. అప్పుడు ఈదుకుంటూ వెళ్ళడానికి ట్రై చేసి ఉండొచ్చు బహుశా చాలా మంది. ఏమంటే నీళ్లు నిండిపోయాక ఈదుకుంటూ వెళ్ళడం కంటే నీళ్లు రాకముందే నడుచుకుంటూ వెళ్ళడం బెటర్ కదండి. అవునా కదా తమ్ముడు? నీళ్ళు ఎంత ఎత్తు వాటర్ వచ్చిన తర్వాత ఈదుకుంటూ భయంకరమైన పరిస్థితుల్లో భయాందోళనలకు గురవుతూ ఈదుకుంటూ వెళ్ళడం కంటే ఆ నీళ్లు రాకముందే ఆ హెచ్చరిక విని జాగ్రత్త పడి హెచ్చరింపబడి బుద్ధి తెచ్చుకొని పరిస్థితి బాగున్నప్పుడే హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి వాడెక్కరాదు. అప్పుడు ఎక్కం మనం. ఎందుకంటే అవిధేయత, భక్తిహీనత, హృదయ కాఠిన్యం, దేవుడు అంటే లెక్కలెంతనం, దేవుడి వాక్యం అంటే లెక్కలెంతనం, దేవుడి సన్నిధి అంటే లెక్కలెంతనం. పనులు ఎక్కువ. తింటున్నారట, తాగుతున్నారట, పెళ్లి చేసుకుంటున్నారట, పెళ్లికి ఇస్తున్నారట, ఫంక్షన్లు, దినాలు, ఏమంటే సమర్థ బంతులు, పుట్టినరోజులు, పెళ్లి చూపులు, శోభనాలు. కారణాలండి. ఏమంటే దేవుని సన్నిధికి రాలేదు ఏంటంటే కారణాలు. తప్పండి. అందరూ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును. అలాగే ఉంటది. అంటే అర్థం ఏంటి? ఎంత చెప్పినా మారరు అని దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు ప్రభు. ఎంత చెప్పినా మారని వాళ్ళు ఎప్పటికీ మారరని దేవుడు. ఏమంటే జలప్రళయంలో వాళ్ళందరూ చచ్చిపోతారని దేవుడు తెలుసా తెలీదా? దేవుడికి భవిష్యత్తు తెలుసా తెలీదా? 8 మంది మాత్రమే రక్షించబడతారు, మిగతాలందరూ చచ్చిపోతారన్న భవిష్యత్తు దేవుడు తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కానీ దేవుడికి ఏంటంటే దీర్ఘశాంతం. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు, ఏదైనా ఒక క్షణంలో వాడి మనసులో మార్పు కలగొచ్చు అని దేవుని దీర్ఘశాంతం. కానీ ఎవడు రక్షించబడలేదండి. ఈరోజు పరిస్థితి అలాగే ఉందండి. దేవుడి యొక్క ఆ మహిమైశ్వర్యం, ఆ కృప, ఆ కనికరం, ఏమండి ఆ దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుంది మనం మారాలని. ఏమండి మన చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితులు, అవి చూస్తున్నప్పుడు కూడా భయం కలగట్లేదా? ఏమండి ఎవరైనా వాట్సాప్ స్టేటస్లు చూస్తూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు వాట్సాప్ స్టేటస్లు చూస్తూ ఉంటాం కదా. మనుషులు స్టేటస్లు పెడుతుంటారు. మనుషులు అంటే వ్యక్తుల యొక్క ఫొటోస్ స్టేటస్లు పెడుతుంటారు కదా. మనం స్టేటస్ చూడక ముందు కూడా మనకు అర్థమైపోద్ది ఎవరిదో ఒక అబ్బాయిది లేదంటే ఎవరో ఒక అమ్మాయి స్టేటస్ పెట్టారని అర్థమవుద్దా అర్థం కదా. వాట్సాప్ వాడుతున్న యంగ్స్టర్స్ మీరు చెప్పండి. మనం స్టేటస్ ఓపెన్ చేయక ముందే మనకు తెలుస్తుంది మొత్తానికి అందులో ఒక మనిషి ఫోటో పెట్టాడు అని. అలాంటి స్టేటస్లు ఓపెన్ చేయాలంటే నాకు చాలా భయపడతా ఉంటానండి. ఎందుకు తెలుసండి? ఆ కింద హ్యాపీ బర్త్డే అని రాశాడో చెప్పండి, ఆ కింద హ్యాపీ బర్త్డే అని రాశాడో, హ్యాపీ యానివర్సరీ అని రాశాడో, మిస్ యూ అని రాశాడో తెలీదు. భయంతో ఓపెన్ చేస్తాండి స్టేటస్లు. వ్యక్తిగతంగా చెప్తున్నాను. ఒక వాట్సాప్ స్టేటస్ చూస్తున్నామంటే ఫోటో పెట్టిన అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక స్త్రీయో పురుషుడు ఉన్నాడని అర్థమవుతుంది. అది క్లిక్ చేయాలంటే నాకు భయం. కింద హ్యాపీ బర్త్డే ఉందో మిస్ యూ అని ఉందో తెలీదు. దేవా ఏంటిది అనుకుంటూ క్లిక్ చేస్తాను. ఒకవేళ హ్యాపీ బర్త్డే అయితే ఫోన్లే అనుకుంటాను. ఒకవేళ మిస్ యూ అని ఉంటే దేవా మరొకళ్ళు చనిపోయారా అంటే మన కళ్ళ ముందు మనుషులు చనిపోతున్నప్పుడు అనేక కారణాలతో, రకరకాల కారణాలతో ఒక్కొక్కళ్ళు వయసుతో సంబంధం లేదు కదండి. వయసుతో సంబంధం ఉందండి. ఈ మధ్య ఒక 18 సంవత్సరాల అమ్మాయిది మిస్ యూ చెల్లి అని ఒక తమ్ముడు స్టేటస్ పెట్టాడు. ఏమైంది తమ్ముడు అని మెసేజ్ పెట్టాను. బాధ వేసింది, భయం వేసింది. ఏమైంది తమ్ముడు, చక్కగా ఉంది పిల్ల, ఏమైంది? 2 రోజుల తర్వాత నాకు రిప్లై వచ్చింది. ఏమని తెలుసా? తమ్ముడు కూడా పక్కనే ఉన్నాడు. ఫోన్ చేశాడు తమ్ముడు,
ఏమైంది తమ్ముడు అంటే, ఎవరినో ప్రేమించిందట అన్నయ్య, ఎవరినో ప్రేమించిందట. ఆ ప్రేమించిన వాడితో పెళ్లికి ఒప్పుకోలేదట. ఎవరు? పేరెంట్స్. అంతే. అదేదో మందట, దానికి యాంటీడాట్ లేదట, దానికి విరుగుడు లేదట. అది తాగేసింది అన్నయ్య, చచ్చిపోయింది. 18 సంవత్సరాలట అమ్మాయికి. కారణం ఏదైనప్పటికీ చచ్చిపోయిందండి. ఆ తల్లిదండ్రుల బాధ ఎలాంటిదో చెప్పండి. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఒక పక్క, ప్రమాదాలకు గురైపోయి చనిపోయిన వాళ్ళు ఒక పక్క. ఏమైంది తమ్ముడు? ఇంకో ఏదో స్టేటస్ కనపడుద్ది. ఏమైంది తమ్ముడు అంటే, హార్ట్ అటాక్ అన్నయ్య. ఏంటి, ఎంత చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చిందా? వచ్చింది. వయసుతో సంబంధం లేదు. ఇదేమైంది తమ్ముడు అంటే, యాక్సిడెంట్ అయింది అన్నయ్య. ఈ యాక్సిడెంట్లో చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఏమైంది తమ్ముడు అంటే, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అన్నయ్య. ఏదో లివర్ ఏదో పోయిందట, కిడ్నీలు ఏవో డ్యామేజ్ అయ్యాయట, ఏదో అనారోగ్యం అట, మరి పరిస్థితి అటో ఇటో అన్నట్టుందట. అంటే ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు రకరకాల కారణాల బట్టి హాస్పిటలైజ్ అవుతున్నారు, రకరకాల కారణాల బట్టి చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు కూడా మనకి భయం కలగకపోతే, అమ్మో దేవా అన్న ఫీలింగ్ మనకి రాకపోతే, ఏమండి ఇంతకన్నా అవిధేయత ఇంకేముంటుంది చెప్పండి? ఇంతకన్నా అవిధేయత ఇంకేముంటుంది చెప్పండి? నువ్వేనా పరిశుద్ధురాలు అనా? నీకు ఇంకా ఏ రోగం రాలేదు? నువ్వేనా పరిశుద్ధుడు అనా? ఇంకా నీ గుండె బలంగా కొట్టుకుంటుంది. నువ్వేమైనా నీతిమంతుడు అనా? నువ్వు ఇంకా ఏ రాడి కింద పడలేదు. కాదే, మనం నీతిమంతులం కాదే, మన పరిశుద్ధులం కాదే, మనమేం భక్తిపరులం కాదే. మరి ఎందుకు మనల్ని ఇంకా దేవుడు ఉంచాడు అంటే, నువ్వు మారాలని, నేను మారాలని. దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెట్టకుండా నీ బ్రతుకు దిద్దుకుంటావని నీ కోసం, నా కోసం దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తుంటే, ఎందుకంటే మనకి ఇంత తలపొగరు దేవుడు అంటే? భయం కలగట్లేదు ఏంటంటే మనకి? ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని చావులు. ఏమంటే మరణానికి మనం ఏమైనా అతీతులమా? ఏదన్నా జరిగితే నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏమైపోద్ది? అమ్మో దేవా నన్ను కాపాడు, నన్ను క్షమించు, నాలోని అవిధేయతను తొలగించు, ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాను, నీ దగ్గరకు వస్తాను, నేను విడిచిపెట్టను, నీతో ఉంటాను, నన్ను కాపాడయ్యా, నా పాపాలు మన్నించయ్యా, నాలోని దుర్మార్గాన్ని తొలగించయ్యా, నాలోని దుష్టత్వాన్ని తొలగించయ్యా, ఇదిగో అయ్యా నన్ను కాపాడయ్యా, నేను నీతో ఉంటానయ్యా. ఎందుకంటే ఆ కమిట్మెంట్ దేవునితో ఇవ్వం మనం. యేసుప్రభు ఒక సందర్భం మాట్లాడుతున్నాడండి. లోకసువార్త మీరు చూడండి, 13వ అధ్యాయం. లోకసువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం ప్రియులరా. లోకసువార్త 13వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం ప్రియులరా. మరియు సిలోయములోని గోపురము పడి, సిలోయము అనే ప్రాంతంలో ఒక టవర్ ఉందట, ఒక గోపురం. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది, అంటే సిలోయం అనే ప్రాంతంలో గోపురం కూలిపోయింది. ఎంతమంది చచ్చిపోయారు నాన్న? 18 మంది చచ్చిపోయారట. గోపురం కూలిపోయి దాని కింద పడి, ఆ చచ్చిపోయినటువంటి 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని ఒకవేళ మీరుగాని అనుకుంటున్నారా? ప్రభు అంటున్నమాట. అప్పుడప్పుడు మనం కూడా మాడతాం కదండి, ఎన్ని పాపాలు చేస్తే అలాంటి సావు వచ్చిందంటే అంట కదా. మనం కూడా ఏమైనా ఒక భయంకరమైనటువంటి చావుకు గురైతే మాట్లాడుతుంటారు, ఎన్ని పాపాలు చేశాడు, ఒక్క సావు చచ్చాడు అంటాం కదా. ప్రభు అదే అంటాడు, ఇదిగో సిలోయములోని గోపురము కూలిపోయి 18 మంది చచ్చిపోయారు. మీరు విన్నారు కదా. ఒకవేళ మీరు కానీ వాళ్ళు యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే పాపులు, అందుకే వాళ్ళ మీద గోపురం పడిపోయి చచ్చారు పనికి వాళ్ళు అని ఒకవేళ మీరు కానీ అనుకుంటున్నారా అని ప్రభు ప్రశ్నిస్తూ ముందుగా ఏమంటున్నాడు? కాదు, అలాంటి పనికి మాలిన అభిప్రాయాలు పెట్టుకోకండి, అలాంటి పొరపాటు చేయకండి. ఆడేదో దుర్మార్గులు కాబట్టి యెరూషలేములో ఉన్న వారికి అందరికంటే, యెరూషలేములో ఉన్న వారి అందరికంటే పాపాత్ములు కాబట్టి గోపురం పడి చచ్చిపోయారు 18 మంది అనుకోకండి, అది తప్పు. యెరూషలేములో ఉన్న వారు అందరికంటే దుర్మార్గులు అయిపోవడం వల్ల వాళ్ళ మీద గోపురం పడిపోలేదు. ఎందుకు చనిపోయారంటే, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు కూడా అలాగే చచ్చిపోతారని చెప్పడానికి
అక్కడ సంఘటన జరిగింది, జాగ్రత్త అంటున్నాడు. ఎవరు చెప్తున్న మాట అది? యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట. ఎవరెవరు చచ్చిపోతుంటే ఏయో కారణాలు అనుకోకు. ఎవడో శాతపడతనం చేశాడు కాబట్టి చచ్చిపోయాడు, వాడు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేశాడు కాబట్టి ప్రమాదం గురైంది, వాడు ఆరోగ్యం కాపాడుకోలేదు కాబట్టి అనారోగ్యం వచ్చిపోయాడు, పనికి మాలిన కారణాలు వల్లించొద్దు. చచ్చిపోతున్న నీ కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి చావు నీకు నాకు చెబుతున్న మాట ఏంటంటే, రే నువ్వు కూడా చచ్చిపోతావు, జాగ్రత్త, మారు. కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు కూడా అలాగే చచ్చిపోతారని ఎగ్జాంపుల్ చూపించాడు దేవుడు. జాగ్రత్త. ఎందుకు ఇంకా నీ కిడ్నీలు పనిచేస్తున్నాయి, ఎందుకు ఇంకా నీ మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తున్నాయి అంటే నువ్వు మారతావని. వాడి కిడ్నీలు ఎందుకు పాడైపోయాయంటే వాడు ఆరోగ్యపు సూత్రాలు పాటించలేదండి, నీళ్ళు ఎక్కువ తాగలేదండి. కహాని చెప్పొద్దు, అది హాఫ్ ట్రూత్. అది సగం నిజం. మిగతా సగం ఏంటో తెలుసా? మారకపోతే నీ కిడ్నీలు కూడా పాడైపోవచ్చు, జాగ్రత్త. అంటే హెచ్చరికలు దేవుడు మనకి జారీ చేస్తున్నాడు ప్రియులరా. హెచ్చరికలు. నేను బాగున్నాను కదా, నాకేం కాలేదు కదా అనుకోవద్దు. ఆదివారం నాడు కూడా పనులు పెట్టుకుని ఎందుకయ్యా ప్రయాణాలు? ఆదివారం కూడా పనులు పెట్టుకుని ఎందుకయ్యా పనులు? ఎందుకయ్యా దేవుని సన్నిధిని విడిచిపెడతావు? ఎందుకయ్యా దేవుని సన్నిధిని తోలనాడుతున్నావు? ఎందుకయ్యా దేవుని దీర్ఘశాంతాన్ని పరీక్షిస్తున్నావు? వద్దండి. అవిధేయుల వారి యొద్దకు ఏమొచ్చిందంట ఆ రోజు? జలప్రళయం. భక్తిహీనుల మీదకి ఏమొచ్చిందట ఆ రోజు? జలప్రళయం. ఇదిగో నోవహు నా సన్నిధిని వారి అంతము వచ్చింది అన్నాడు. అయినా కూడా 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అలానే ఉందండి. ఇంకా ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆ రోజు రక్షించింది వాడైతే ఈరోజు రక్షించేది యేసు ప్రభువు కట్టిన వాడ. వాట్ ఈస్ దట్? సంఘము. ఆ రోజు రక్షించింది నోవహు కట్టిన వాడైతే ఈ రోజు రక్షించేది క్రీస్తు ప్రభువు కట్టిన వాడ. అదే ఆయన సంఘము. క్రీస్తు సంఘాన్ని నిర్లక్ష్యం చేయకు. ఆ రోజు వాడను నిర్లక్ష్యం చేశారు. ఈ ముసలోడు వాడ కట్టారట, జలప్రళయం వచ్చేద్దట, అందరూ మునిగిపోతారట, రక్షించబడాలంటే అందులోకి వెళ్ళాలట. ఈడి మొఖం అనుకున్నారు. ఆ రోజు మొఖాలు కనపడకుండా పోయాయి. కనీసం దండేసుకోవడానికి ఫోటోలు కూడా లేవు. ఇంకెవడున్నాడు దండేయడానికి? ఇంకెవడున్నాడు? నీతిమంతుని కుటుంబం తప్ప ఒక్కడు మిగలలేదు. ఆ రోజు రక్షించేది వాడైతే ఈ రోజు రక్షించేది. ఆ రోజు నోవహు కట్టాడు, ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు కట్టాడు. నోవహు వాడ కంటే గొప్పది, నోవహు వాడ కంటే బలమైనది, నోవహు వాడ కంటే అత్యున్నతమైనది, మహోన్నతమైనది యేసుక్రీస్తు ప్రభు. రక్తమిచ్చి ప్రాణమిచ్చి కట్టిన క్రీస్తు ప్రభు సంఘము. ఆ సంఘాన్ని నిర్లక్ష్య పెడితే, ఆ సంఘానికి దూరం అయితే, ఆ సంఘము సమాజముగా కూడుకొని దేవుని ఆజ్ఞ మేరకు ఆదివారము నాడు దేవుణ్ణి ఆరాధించాలన్నటువంటి ఆజ్ఞను మీరితే ఏమో దేవుని దీర్ఘశాంతం ఎంతవరకు ఉంటుందో మనకి తెలీదు. అందుకే జాగ్రత్త పడాలి. ఆ సిలోయము గోపురము కూడి 18 మంది చచ్చిపోయారు. ఆ 18 మంది చచ్చిపోవడానికి కారణం వాళ్ళు పాపం చేశారు కాబట్టి కాదు, నీ పాపాన్ని నువ్వు మానాలని నీకు నాకు బుద్ధి చెప్పడానికి ఆ కళ్ళ ముందు జరిగిన మరణాలు మనకి హెచ్చరికలండి. ఈరోజు మరణాలు జరగట్లేదా? ఆ రోజు 18 మంది ఏమో, ఈరోజు లెక్కలేనంత మంది. ఎన్ని చావులండి, ఎన్ని చావులు, ఎన్ని ప్రమాదాలు. మిస్ అయిపోతున్నారండి మనుషులు. మిస్ అయిపోతున్నారు. నువ్వు మిస్ అయిపోవా? నేను మిస్ అయిపోనా? ఆ మిస్ అవ్వక ముందే మన బ్రతుకులు ఏం చేయాలమ్మా? మార్చుకోవాలి. మన మార్పు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం. ఏమంటే నేను మీకు మాత్రమే చెప్పట్లేదండి, నేను కూడా చెప్పుకుంటున్నానండి. నేను కూడా చెప్పుకుంటున్నాను ఈ మాటలు. నాకు కూడా, ఎందుకంటే మీరేదో పాపులు, నేనేదో పరిశుద్ధుడని ఎప్పుడు నేను అనుకోను. అందరికీ కలిపి మాట్లాడుతున్నాను. మారకపోతే నేనైనా మీరైనా దేవుడికి అందరూ
సమానమే. ఆయన పక్షపాతి కాడు. అని ఎవడినైనా తప్పు చేస్తే విడిచిపెట్టడు. ఎవరైనా సరే తప్పు చేస్తే విడిచిపెట్టడు. దేవుని కోసం యుద్ధాలు చేసిన దావీదునే విడిచిపెట్టలేదు. నువ్వెంత నేనెంత, అవునా కదా? యుద్ధాలు చేశాడు దేవుని కోసం, ప్రాణాలకు తెగించి దిగాడు బరిలోకి దేవుని సైన్యాలు తిరస్కరించినందుకు. అలాంటి దావీదు తప్పు చేస్తేనే తీసి పక్కన పెట్టాడు, శిక్ష విధించాడు. మనల్ని వదులుతాడా దేవుడు? వదలడు. మారాలి. 17వ అధ్యాయం 30వ వచనం, అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనము. ఆ అజ్ఞాన కాలములను, ఆ రోజు అజ్ఞానం, సరే వాళ్ళకి అంత క్లారిటీ లేకపోవచ్చు. క్రీస్తు ప్రభు యొక్క ప్రాణత్యాగం వాళ్ళ కళ్ళ ముందు లేక వాళ్ళు మారలేదేమో. ఈరోజు మన కళ్ళ ముందు ఉంది, మనకు చెప్పాడే. అంత త్యాగం గురించి మనకు చెప్పాడే. ఆ సువార్త మనకు వినిపింపబడిందే. అది అజ్ఞాన కాలం. అది అజ్ఞానం కాలం కాబట్టి దేవుడు చూసి చూడనట్టు ఉండెను. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఎందుకంటే రూల్ పాస్ చేశాడు. అప్పుడంటే చూసి చూడనట్టుగా ఉన్నాడట. కానీ ఇప్పుడు అంతటను అందరూ మారు మనస్సు పొంది తీరాల్సిందే. నేను మారను అంటే నిత్య నరకానికి పోతావు అంతే. మారు మనస్సు పొందవలనని మనుషులకు ఏం చేస్తున్నాడు? ఆ కమాండ్స్ ఇస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? జ్యోతి అమ్మా, చెల్లి, ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? గట్టిగా చెప్పి వినపడలేదు నాకు. మారు అంటే దాని అర్థం మారమని, బతుకు మార్చుకోండి అని, అవిధేయత తొలగించుకోండి అని. దేవుని సన్నిధి అంటే అవిధేయత తొలగించుకోండి. దేవుని వాక్యం అంటే అవిధేయత తొలగించుకోండి. విధేయులు అవ్వండి, మారండి, బ్రతుకులను చెడును విడిచిపెట్టండి, దేవునికి వ్యతిరేకులు అవ్వకండి, దేవుని కృపను పాడు చేసుకోకండి, మారండి. అంతటను అందరూ మారు మనస్సు పొందవలెనని ఆజ్ఞాపిస్తున్నాడంటే దేవుడు. ఆజ్ఞాతిక్రమం, దేవుని ఆజ్ఞ నిర్లక్ష్యం చేయకండి. చివరిగా ఆఖరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. కంటిన్యూ చేద్దాం, 4 నుంచి కంటిన్యూ చేద్దాం. లేదా దేవుని అనుగ్రహ ఐశ్వర్యమును మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, అదిగోండి, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పును బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రతను ఎవరట నన్ను సమకూర్చుకుంటున్నారు? మనమేనండి. అప్పుడప్పుడు చూడండి, మంచి మార్కులతో పాస్ అయ్యాడు అనుకోండి, ఏమంటారు తెలుసా అండి? నీకు మంచి మార్కులు వేశారు అనరు. మరి ఏమంటారు? మంచి మార్కులు తెచ్చుకున్నాం అంటారు. అంతేనా కదా? అంతేనా అంటారు? వెరీ గుడ్ నాన్న, మంచి మార్కులు తెచ్చుకున్నాం. తెచ్చుకున్నాడా వేశాడా? తెచ్చుకున్నాడా వేశాడా? చెప్పండి, తెచ్చుకున్నాడా వేశాడా? తెచ్చుకుంటే వేశాడు. రెండు రైటే. తెచ్చుకోకపోతే వేయడు కదా. వేశాడు కరెక్టే. ఎందుకు వేశాడు? తెచ్చుకున్నాడు కాబట్టి వేశాడు. మంచి మార్కులు తెచ్చుకున్నాడు కనుక అతను మంచి మార్కులు వేశాడు. తెచ్చుకోకపోతే వేసుకోడు. అంటే ఇప్పుడు దీనికి రీజన్ ఎవరు? అతనా ఇతనా? అతనా? ఫస్ట్ ఇతనే. ఇతను బట్టి అతను. నువ్వు మంచి మార్కులు తెచ్చుకోగలిగావు కాబట్టి అతను నీ పేపర్ చూసి మార్కులు వేశాడు. అంటే నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు, అది నీ ప్రతిభ, అది నీ జ్ఞానం. దేవుడు ఏమంటే తెలుసా? ఉగ్రతను నీకు నువ్వే సమకూర్చుకుంటున్నావు. అంటే ఉగ్రత నీ మీదకి నువ్వే తెచ్చుకుంటున్నావు. ఎలా తెచ్చుకుంటున్నావు అది చెప్పాడు. 5వ వచనం నుంచి చదవండి మరలా. ఎలా తెచ్చుకున్నావు? నీ కాఠిన్యమును, ఇదిగో మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. జాగ్రత్త. నేనేదో డబ్బులు సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. ఆదివారం కూడా మానేసి
నేనేదో బంధువుల్ని అయ్యో ఆదివారం అండి వెళ్ళకపోతే ఎలాగండి, బంధువులు బాధపడతారండి. ఆడికి తెలియక తలక మాసినాడు ఆదివారం పెళ్లి పెట్టుకున్నాడు. నీకు తెలుసు కదా ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకోకపోతే నేరం అని. నీకు తెలుసు కదా ఇది ఆధ్యాత్మిక నేరం అని. వాడికి తెలియక ఎలాంటి బోధ చేసే సేవకుడు వాడికి లేక ఆదివారం వాడు పెళ్లి పెట్టుకున్నాడు. వాడికి తెలియదు, నీకు వచ్చి కార్డు ఇచ్చాడు. నువ్వేం చేయాలి? బాబు ఏమనుకోవద్దు, ఆదివారం అయితే నేను రావడానికి అవదు, నా దేవుని సన్నిధి కంటే నాకేది ఎక్కువ కాదు అనగలరండి? మీరు అనగలరా? ఇప్పుడు నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను, మీ బంధువులు ఎవరైనా ఆదివారం పెళ్లి పెట్టుకుంటే క్షమించండి దయచేసి ఏమనుకోండి, ఒక్కసారికి నేను రాలేను అని చెప్పగలరా? చెప్పగలమన్న వాళ్ళు చేద్దండి. చెప్పగలం. ఆదివారం పెళ్లి పెట్టుకుంటే, ఆదివారం నాడు పెళ్లి పెట్టుకుంటే మీరు ఇంటికి వచ్చి చెప్పినా కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని అదే రాకపోతే కుదరదండి, ఖచ్చితంగా రావాలి, సంవత్సరం ఒకగానొక కొడుకు పెళ్లి చేస్తున్నాను, మరలా చేసేది కాదు, కంపల్సరీ మీరు రావాలి, బంధువులందరూ రావాలి, అందరికీ చెప్పాను అందరూ రావాలని ఆదివారం పెళ్లి పెట్టుకుని వచ్చి చెప్తే మీరు వెళ్తారా? వెళ్ళరా? మళ్ళీ ఒకసారి ఎత్తండి. ఇంతకు ఎవరు ఎత్తారు? సింధు వెళ్ళవా? సండే ఎవరి పెళ్ళైనా వెళ్ళవా? అసలు ఎంత మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, నిజంగా ఏం చెప్తున్నావు? వెళ్ళనంటున్నావా? నా ఎవడ పిలవడంటున్నావా? వెళ్ళవా? ఇంకా ఎంతమంది ఎత్తారు ఇక్కడ? లిజీ నిజంగా వెరీ గుడ్, లవ్ యూ. ఇంకా చూస్తా అన్నీ చూస్తా. అమ్మ ఎత్తుంది, మా అమ్మ, మా పిన్ని ఎత్తట్లేదు అంటే డౌట్ పడుతుంది ఎక్కడో. ఎందుకండి నా దేవుని సన్నిధి కంటే నాకు ఏది ఎక్కువ కదా అనుకోలేరా? దేవుడు అలా అనుకుంటే, దేవుడే మన పట్ల అలా ఉంటే మన పరిస్థితి ఏంటండి? కనీసం అనుకోండి ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళాను అనుకోండి రా కనీసం. తమ్ముడు ఏమనుకోవద్దు, ఆదివారం మరి వాళ్ళు మంచిగా ఫీల్ అయిపోతారు, బాధపడిపోతారు. బంధువులు పోగొట్టుకుంటే ఎలాగా, చుట్టాలని పోగొట్టుకుంటే ఎలాగా? మనం వెళ్తేనే కదా వాళ్ళు వస్తారు. అంటే ఏం సంపాదించుకున్నావు అక్కడ? నువ్వు ఏం సంపాదించుకున్నాను అనుకున్నావు నువ్వు? ఆదివారం మానేసి బంధువుల్ని ఏం సంపాదించుకుంటున్నావు? బంధువుల్ని సంపాదించుకోవటం కోసం ఆరాధన మానేస్తున్నావు కదా, అంతే కదా? నీ బంధువులు ఆదివారం పెళ్లి పెట్టుకుంటేనో, ఆదివారం దినం వస్తేనో, ఆదివారం ఇంకేదో. ఆదివారం ఎందుకు పెట్టుకోవాలి? సోమవారం లేదా, మంగళవారం లేదా, బుధవారం లేదా, గురు నుంచి శుక్ర లేదా? ఆదివారం ఎందుకు పెట్టామంటే ఆదివారం అయితే అందరికీ సెలవు. అలాగా, అదా రీజను. గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి అందరికీ అనుకూల సమయం ఆదివారం అనా? ఓకే, అద్దా నాకు తెలియదే. నీకున్నంత తెలివి దేవుడికి లేదా? మీకు ఒక విషయం చెప్పనా? వచ్చేవారం చెప్తానులేండి, ఇప్పుడు కాదులే, వచ్చేవారం చెప్తాను. అదేంటంటే ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు అర్థమైపోయింది నువ్వే నిత్య జీవం కలవాడు అని, నీతో వచ్చేద్దాం అనుకుంటాను, నాకు ఇంకేం వద్దు, నీతో వచ్చేస్తాను ప్రభువా. అయితే మా నాన్న చచ్చిపోయాడు. ఏమయ్యాడు? ఎవరు? వచ్చేవారం వచ్చిన చూపించి చక్కగా చెప్తాను, సిద్ధంగా రండి తినడానికి. ఏం తినడానికి? అది తిట్లు తినడానికి సిద్ధపడరండి. మా నాన్న చచ్చిపోయాడయ్యా, నీతో వచ్చేయాలని నాకు ఉంది, నాకు నువ్వు గొప్పడు అని అర్థమైపోయింది, నువ్వు దేవుడు అని అర్థమైపోయింది, కానీ అక్కడ మా నాన్న చచ్చిపోయాడయ్యా, వెళ్ళి సమాధి చేసి వస్తారంటే ప్రభు ఏమన్నా తెలుసా? అక్కడ సమాధి చేయడానికి చాలా మంది ఉన్నారా, ఆడు పోయినాడు ఎలాగో పోయాడు, నువ్వు రా అన్నాడు. ఫోన్లే మీ నాన్న కదా వెళ్ళాను ప్రభు అనలా. ఎందుకో తెలుసండి? అక్కడికి సమాధి కాడికి వెళ్తే మీ నాన్న సమాధి చేస్తావేమో, కానీ ప్రభువును విడిచిపెడితే నువ్వు సమాధికి పోతావు. ప్రభువును విడిచిపెడితే నువ్వు సమాధికి పోతావు. నువ్వు సమాధికి పోయిన తర్వాత నిత్య నరకానికి పోతావు. అక్కడ సమాధి చేయడానికి చాలా అయిపోయింది. ఇంకా చచ్చిపోయిన తర్వాత చేయడానికి ఇంకేమీ లేదు. మనోళ్ళు చచ్చిపోయి కడతారు. బిర్యానీ ఎంత, చికెన్ ఎంత, క్యాసర్ ఎంత, తర్వాత ఇంకేంటి పెరుగు చట్నీ, మళ్ళీ బిర్యానీలోకి పెరుగు చట్నీ, పచ్చడి, స్వీటు, బజ్జీ, ఊరు. కొంతమంది ఉంటారండి మందు బాగా తాగేవాడండి, ఏం చేస్తారు తెలుసా అండి? డిస్పోజల్ గ్లాసులో క్వార్టరు, బా
ఏం ప్రేమరా నాయన, అది తాగారా చచ్చాడు, చచ్చాక కూడా పోతావా నువ్వు? అది తాగే చచ్చాడు కదరా, చచ్చాక కూడా ఒక క్వార్టర్ పోతారండి సమాధి దగ్గర. గొప్పలండి, గొప్ప బంధాలండి, గొప్ప ప్రేమలండి. అవి ప్రేమలు కాదు, అది అజ్ఞానం, అది అమాయకత్వం, అది బుద్ధిహీనత. ఎందుకునైనా చచ్చిపోయాడు దగ్గర నువ్వెందుకు వెళ్తావు? నువ్వు చేయడానికి ఇంకేమీ లేదు, నువ్వు బతుకున్నా కదా. వచ్చే నాతో మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నీవైతే వచ్చి నన్ను వెంబడించుమన్నాడు. నాన్న చచ్చిపోయాడయ్యా అంటేనే అవసరం లేదు వచ్చేయాడు ప్రభు. మనం మా చుట్టాల పెళ్ళండి, మా అమ్మమ్మ దినమండి, మా అమ్మమ్మ గారు అమ్మ దినమండి, వద్దండి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకండి, దేన్ని ప్రేమించకండి. ప్రభు చెప్తున్నాడు. ఏమన్నాడట? ఆ మాట చూసి ముగించేసుకుందామండి. 5వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 2వ అధ్యాయం రోమపత్రిక, 2వ అధ్యాయం రోమపత్రిక చివరిగా చూసుకుని మనం సెలవు తీసుకుందాం ప్రియులారా. చదవండి అమ్మా. నీ కాఠిన్యమును మార్పు పొందని అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నువ్వేదో ఆదివారం ఆరాధన మానేసి బంధువుల్ని సంపాదించుకుంటున్నావు అనుకుంటున్నావేమో, ఫంక్షన్లకు వెళ్ళి ఏదో ఆదివారం ఆరాధన మానేసి ధనము సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు పనికెళ్ళి, బిజినెస్కి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి ఏదో ఆదివారం ఆరాధన మానేసి గౌరవాన్ని సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావేమో. గొప్ప గొప్ప సభలకు వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళి ఏదేదో సంపాదించుకుంటున్నానని నువ్వు అనుకుంటుంటే, ఆదివారపు ఆరాధన మానేసి, అనగా దేవుని సన్నిధిని, దేవుని వాక్యమును, దేవుని సమాజాన్ని, దేవుని సంఘాన్ని నిర్లక్ష్య పెట్టి నువ్వు వెళ్ళి నువ్వు సంపాదించుకునేది ఏంటో తెలుసా నాన్న? ఉగ్రత. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీ ఉగ్రత నువ్వే సమకూర్చుకుంటున్నావురా అంటున్నాడు దేవుడు. ఏమంటే మనం సమకూర్చుకోవలసింది దేవుని కృపండి, మనం సంపాదించుకోవాల్సింది దేవుని ప్రేమనండి, మనం సంపాదించుకోవలసింది దేవుని వాత్సల్యాన్నండి, దేవుని కనికరాన్నండి, దేవుని ప్రేమనండి, దేవుని దయనండి, దేవుని ఉగ్రతను కాదండి. దేవుణ్ణి ఎవరైతే నిర్లక్ష్య పెడతారో, దేవుణ్ణి ఎవరైతే విడిచిపెడతారో, దేవుణ్ణి ఎవరైతే పక్కకు పెడతారో, దేవుడి గురించి తెలిసి కూడా ఇదిగో నువ్వు ఉగ్రతను నువ్వే సంపాదించుకుంటున్నావు. జాగ్రత్త. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన.